ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. రేణిగుంట తిరుపతిలో ఇటీవల జరిగిన 4వ అంతర్రాష్ట్ర కుస్తీ పోటీల్లో గెలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన దర్శిపట్న శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు ఆగస్టు నెలలో రేణిగుంట తిరుపతిలో 4వ అంతర్రాష్ట్ర కుస్తీ పోటీల్లో గెలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు శ్రీ చైతన్య స్కూల్ ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ దిన్ రామచంద్ర దర్శి ఏడిఎన్ న్యూస్ టీవీ మరియు ఎస్డిఆర్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల శ్రద్ధ చూపాలని ఆయన తెలిపారు. విద్యార్థులు జాతీయ స్థాయి ఎంపిక కావడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యా సంస్థల ఏజీఎం అంజయ్య, ప్రతిభ చూపిన విద్యార్థులు అయిన కె జయసాయి హర్షవర్ధన్ రెడ్డి, పి రాజేంద్ర సాయి, ఎస్ హేమంతులను ఆర్ఐ అనిల్, ప్రిన్సిపాల్ ఉదయశ్రీ, కోఆర్డినేటర్ వీరాంజనేయులు, వైస్ ప్రిన్సిపాల్ ఖాదర్ బాషా, ప్రైమరీ ఇన్ఛార్జి ప్రభావతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జి షహనాజ్, ఉపాధ్యాయులు క్రీడాకారులను అభినందించారు. ప్రేక్షకులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు చైతన్య స్కూల్ పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఈ చైతన్య స్కూల్ పిల్లలు రేణిగుంటలో కుస్తీ పోటీల్లో గెలుపొంది రజక స్వర్ణ పథకాలను పొందడం జరిగింది. ఆ వివరాలను మన దర్శినగర పంచాయతీ చైతన్య స్కూల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రామచంద్ర గారు మనకి తెలియపరచండి. నమస్తే రామచంద్ర గారు. మీ పిల్లలు కుస్తీ పోటీల్లో గెలుపొందిన విజేతలుగా వచ్చిన సందర్భంగా మీరు మా ప్రేక్షకులకి ఏం చెప్తారు కొద్దిగా మాకు సలీం హేమంత్ రెడ్డి, శీలం హేమంత్ రెడ్డి అనే విద్యార్థులు గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్ అండ్ బ్రాంజ్ మెడల్స్ సాధించడం జరిగింది. తిరుపతిలో రేణిగుంట జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో జరిగిన కార్యక్రమంలో మా విద్యార్థులు ఈ ఘనత సాధించినందుకు ధన్యవాదాలు. చేస్తావా వెయిట్ లిఫ్టింగ్ కానీ అట్లా మామూలుగానే పెట్టుకునేసావు పోయి నజలింగ్ జై సాయి హర్షవర్ధన్ రెడ్డి. ఏ క్లాస్ నువ్వు? 9th క్లాసా? ఫిఫ్త్ క్లాస్. Second.